మనం ఇప్పుడు చూస్తే క్లీవ్‌లాండ్ ఒక నార్మల్ అమెరికన్ సిటీలా అనిపిస్తుంది. కానీ మీకు ఒక ఇంపార్టెంట్ హిస్టరీ ఫ్యాక్ట్ తెలుసా? క్లీవ్‌లాండ్ అనే సిటీ ఒహియో స్టేట్స్‌లో ఉంటుంది. ఇప్పుడంటే మీడియం సైజ్ సిటీలా ఉంది. కానీ గతంలో ఎస్పెషల్లీ 100 ఇయర్స్ బ్యాక్ ఇది అమెరికాలో చాలా పవర్‌ఫుల్ సిటీ. 1920లో యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ కండక్ట్ చేశారు. సెన్సస్ అంటే కంట్రీలో ఎంతమంది పీపుల్ ఉన్నారని కౌంట్ చేయడం. ఆ సెన్సస్ డేటా ప్రకారం క్లీవ్‌లాండ్ హ్యాడ్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్. అంటే ఆ టైంలో క్లీవ్‌లాండ్ కన్నా పెద్ద పాపులేషన్ ఉన్న సిటీస్ న్యూయార్క్ సిటీ, చికాగో, ఫిలడెల్ఫియా అండ్ డెట్రాయిట్. ఇవి మాత్రమే. నెక్స్ట్ పొజిషన్ క్లీవ్‌లాండ్‌దే. ఎందుకంత పాపులేషన్ ఉందంటే క్లీవ్‌లాండ్ ఒక మేజర్ ఇండస్ట్రియల్ సిటీ. స్టీల్ ఫ్యాక్టరీస్, పోర్ట్స్, రైల్ రోడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉండేవి. సో జాబ్స్ చాలా ఉండేవి. అందుకే డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి పీపుల్ క్లీవ్‌లాండ్‌కి వచ్చి సెటిల్ అయ్యేవారు. తర్వాత టైం మారింది. ఇండస్ట్రీస్ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. జనాలు సిటీ బయట ఏరియాస్‌కి, వేరే స్టేట్స్‌కి వెళ్ళిపోయారు. అండ్ పాపులేషన్ స్లోగా తగ్గిపోయింది. బట్ ఈ స్టోరీ మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది. సిటీస్ గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ కావాలి. కానీ సిటీస్ సర్వైవ్ అవ్వడానికి చేంజ్ అడాప్ట్ అవ్వాలి. ఇలాంటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో